అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈ సెటరికల్ గా కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టి ఇలా ముందుకు తీసుకెళ్తారంటే, మేము కూడా అర్థవంతంగా జీవిస్తాం, మేము కూడా అర్థవంతమైన పనులు చేస్తాం అని చెప్పి యూత్ ఫర్ ఎగ్జాంపుల్ యమునా నది క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు కాక్రోచ్ లాగా వేషం వేసుకుని వెళ్ళటము, అదే విధంగా రకరకాల మంచి పనులు చేస్తూ కాక్రోచ్ లాగా వేషం వేసుకోవడము, ఈ వారం రోజుల నుంచి యూత్ అంతా ఈ పని చేస్తున్నారు అనమాట. అంతేకాదు కొంతమంది ఎంపీలు మహోమాయిత్ర, కీర్తి ఆజాద్ వీళ్ళందరూ కూడా మేము కూడా కాక్రోచ్ జనతా పార్టీలో చేరతాం అని చెప్పి వీళ్ళు కూడా సెటైర్లు వేస్తారు అనమాట. మొత్తానికి యూత్ అందరూ చాలా తెలివిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన కామెంట్స్ కి ప్రొటెస్ట్ చేస్తారు. అంటే మమ్మల్ని అలా ఎందుకు అభివర్ణించారు, మేము కాక్రోచెస్ లాగా కనిపిస్తామా, మేము కూడా మీనింగ్ఫుల్ గా ఉన్నాం కదా అంటే. అయితే ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాటలు ఆయన క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఏ విధంగా మనం అర్థం చేసుకున్నాం, నిజంగా ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు అనేది మాత్రం ప్రశ్నార్థకమే. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకి నిరసన తెలియజేయటం అనేది వాళ్ళ హక్కు అనమాట. ఈ విధంగా చాలా యూనిక్ గా ఇప్పుడు యూత్ అందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు సూర్యకాంత్ గారి కామెంట్స్ కి.